మధుర మీనాక్షి దేవిని శంకరాచార్యులు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామస గుణంతో భక్షించడానికి ముందుకు వెళుతుంది. అంతలో శంకరాచార్యులు ధ్యానం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్రపారాయణం చేస్తాడు. ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి, నాకు మీతో పాచికలాడాలని ఉంది. నేను గెలిస్తే నువ్వు ఈ సంహారాన్ని ఆపివేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతానని చెబుతాడు. అప్పుడు మీనాక్షి దేవి తన భర్త అయిన సుందరేశ్వరుడిని సాక్షిగా పెట్టి పాచికల్ని శంకరాచార్యులకి ఇస్తుంది. వీళ్ళు ఆడుతుండగా తెల్లవారుజాము అయిపోతుంది. అంతలో మీనాక్షి దేవి పాచికలు వేసి, చూడు నాయన, నేనే గెలిచాను అని చెబుతుంది. అప్పుడు శంకరాచార్యులు మెల్లగా నవ్వి, తల్లి, ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేనే గెలిచాను అని చెబుతాడు. అప్పుడు సుందరేశ్వరుడు దేవి తాను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక చక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెబుతాడు. శంకరాచార్యుల తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని వదిలేస్తుంది. అందరూ చెప్పండి, జై మీనాక్షి దేవి అని.